హలో ఫ్రెండ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫాస్ట్గా చేయడానికి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు పర్సంటేజెస్, క్యాలిక్యులేషన్స్, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీటిలో మీరు థరోగా ఉంటే మీరు ఫాస్ట్గా చేస్తారు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. వీటిలో టైం సేవ్ చేసుకున్నప్పుడే మనకు ఆటోమేటిక్గా ఎక్కువ క్వశ్చన్స్ మనం 20 మినిట్స్లో చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం స్క్వేర్స్ అంటే దెర్ ఆర్ మెనీ టెక్నిక్స్. స్క్వేర్స్ అన్ని చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉపయోగపడే స్క్వేర్స్ అనేది చూద్దాం. ఆల్రెడీ చెప్పాను మీకు ఒక 25 స్క్వేర్స్ మీకు వస్తాయి. సో ఆ 25 స్క్వేర్స్ అనేది ఎగ్జామినేషన్లో సరిపోవు, కానీ మీకు 25 ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు ఈరోజు ఇచ్చే టెక్నిక్స్తోని సో 100+ స్క్వేర్స్ ఈజీగా సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. జస్ట్ చాలా ఈజీ టెక్నిక్, వెరీ సింపుల్ టెక్నిక్స్. ఒక 25 స్క్వేర్స్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. అదే దాన్ని మీరు ఒక 25 ఇచ్చినప్పుడు దానికి 100 యాడ్ చేసి 125 తేలిగ్గా చెప్తారు. 30 గుర్తుపెట్టుకుంటే 130 దాకా చేయొచ్చు. దేనికైనా సరే మీకు ఎన్ని స్క్వేర్స్ వస్తాయో బై హార్ట్ చేయగలుగుతారో గుర్తుపెట్టుకోగలుగుతారో దానికి 100 యాడ్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ అంత ఈజీగా ఉంటుంది. బట్ మీరు కేర్ఫుల్గా ఈ టెక్నిక్ని జస్ట్ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయండి. పెన్ అక్కర్లేదు. పెన్ను లేకుండానే స్క్వేర్స్ అన్ని జస్ట్ లైక్ చెప్పొచ్చు. విత్ గుడ్ ప్రాక్టీస్ పెన్ను లేకుండా మీరు చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఆ టెక్నిక్ చెప్తాను. నాట్ ఓన్లీ 100+, ఈ టెక్నిక్తో మీరు 200s 300s ఏ స్క్వేర్ అన్నా కూడా ఈజీగా ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, చూద్దాం. అది ఆ టెక్నిక్స్ ఎట్లా చేయాలనేది మీకు మనం చూద్దాం. సరే, ఫస్ట్ చూద్దాం. దీనికి ఎట్లా చేస్తామంటే మనం 100కి దగ్గరగా ఉన్న స్క్వేర్స్ అని చూద్దాం. 100కి దగ్గరగా ఉన్న స్క్వేర్స్ ఎలా చేయాలని చూద్దాం. సే 108 స్క్వేర్ ఉంది. 108 స్క్వేర్కి ఇది 100కి దగ్గరగా ఉంది. 100 ఈజ్ బేస్. 100 బేస్గా తీసుకుంటాం. బేస్ కంటే ఎంత ఎక్కువ ఉంది? 108 అనేది మన గివెన్ నెంబర్. ఈ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 8 ఎక్కువ ఉంది. ఓకే, ఆ 8 108 కలిపేసేయండి. 108 + 8 దట్ బికమ్స్ 116. ఇది మన ఆన్సర్కి ఫస్ట్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ 8 ఎక్స్ట్రా ఉంది 100 కంటే. ఆ 8కి స్క్వేర్ తీసుకోండి. 8 స్క్వేర్ 64. ఇది మన ఆన్సర్. 116 64 ఈజ్ మన ఆన్సర్. సో 108 స్క్వేర్ ఈజ్ 116 64. సో సింపుల్. ఓకే, చాలా తేలిగ్గా లేదు, డెఫినెట్గా ఈజీగా ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను. 108 అనేది బేస్ కంటే ఎంత ఎక్కువ ఉందో చూడండి. ఇది బేస్ కంటే, బేస్ అనేది ఇక్కడ 100కి దగ్గరలో ఉన్నాయి వాటికి మనం స్క్వేర్స్ చూస్తున్నాం కాబట్టి 100 కంటే ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. 8 ఎక్కువ ఉంది. ఆ 8ని మన ఒరిజినల్ నెంబర్ 108కి యాడ్ చేయండి. 108 + 8 ఈజ్ 116 ఫస్ట్ పార్ట్. తర్వాత 8 ఎక్స్ట్రా ఉంది. 8కి స్క్వేర్ తీసుకోండి. 64 సెకండ్ పార్ట్. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 64 అనేది మన యూనిట్స్ ప్లేస్లో కనిపిస్తుంది కదా. 8 దీనికి స్క్వేర్ చేసుకోలేదు. బేస్ కంటే ఎంత ఎక్కువ ఉందో దానికి స్క్వేర్ తీసుకున్నాం. అది గుర్తుపెట్టుకోండి. బేస్ కంటే ఎంత ఎక్కువ ఉందో దానికి స్క్వేర్ తీసుకున్నాం. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మీరేం చేస్తారంటే ఫస్ట్ నంబర్ చూడగానే ఈ నెంబర్ బేస్ కంటే ఎంత ఎక్కువ ఉంది, ఈ నెంబర్ బేస్ కంటే, బేస్ అంటే 100, ఇక్కడ 100కి దగ్గరలో తీసుకుంటున్నాం కాబట్టి మనం 100 బేస్ తీసుకున్నాం. 100 కంటే 8 ఎక్కువ ఉంది. ఆ 8ని ఒరిజినల్ నెంబర్కి యాడ్ చేయండి. వెంటనే దానికే స్క్వేర్ తీసుకోండి. 8 108కి యాడ్ చేసాం. వెంటనే 8కి స్క్వేర్ తీసుకోండి. లేదు మీరు 5 యాడ్ చేశారు, 5 స్క్వేర్. 3 యాడ్ చేశారు, 3 స్క్వేర్. 11 యాడ్ చేశారు, 11 స్క్వేర్. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మీరు ఎంతైతే ఎక్స్ట్రా ఉన్నదాన్ని నెంబర్కి అయితే యాడ్ చేస్తారో దానికే వెంటనే స్క్వేర్ తీసుకుంటే మీకు టెన్షన్ లేదు. ఓకే, రైట్. సరే, మనం ఇంకొక నంబర్ తీసుకుందాం. సే సంథింగ్ లైక్ 106. 106 స్క్వేర్. ఇప్పుడు మనకు పెన్ ఎందుకు? పెన్ లేకుండా ఆన్సర్ డైరెక్ట్ చెప్తా. బేస్ ఎంత అది ఇది అని మనకు అవసరం లేదు కదా. 6 మోర్ ఉంది. 106 100 కంటే 6 ఎక్స్ట్రా ఉంది. 106 + 6 112. ఓకే, అది ఫస్ట్ పార్ట్. 6 యాడ్ చేసాం. 6 స్క్వేర్ 36 సెకండ్ పార్ట్. ఓకే, సో 112 36 అనేది 106 స్క్వేర్ అవుతుంది. ఓకే, రైట్. మీరు ఇంకో నెంబర్ తీసుకోండి. 108 స్క్వేర్ ఉంది. 8 ఎక్స్ట్రా ఉంది. 108 + 8 116. 8 స్క్వేర్ 64. దట్స్ ఇట్. సో సింపుల్, ఈజీగా చేయగలుగుతున్నారు. ఓకే, దీనికే మనం 103 ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 103 ఉంది. 103 ఉంటే ఏం చేస్తాం ఇప్పుడు? 103 + 3 3 ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. 103 + 3 106. 3 స్క్వేర్ 9. వెంటనే 9 అని రాయకండి ఇక్కడ. ఓకే, అది 1069 అవుతుంది. రాంగ్ నెంబర్ అవుతుంది. సో 3 స్క్వేర్ ఇస్ 9. 9 అయినప్పుడు ఎప్పుడైనా డబుల్ డిజిట్ రాయాలి మీరు. 09 ఆల్వేస్ డబుల్ డిజిట్. ఇది మన ఆన్సర్ అవుతుంది.
ఓకే 103 స్క్వేర్ 106 09 అర్థమైందా? ఓకే మీకు నెక్స్ట్ వచ్చేది ఇది ఎక్కడ వస్తుందంటే మీకు డౌట్ ఎక్కడ వస్తుందంటే సార్ ఇది బాగుంది ఇది చేసాం సార్ 112 స్క్వేర్ 112 స్క్వేర్ ఎట్లా చేస్తారు 112 ప్లస్ 12 124 112 ప్లస్ 12 12 ఎక్స్ట్రా ఉంది కదా 124 12 స్క్వేర్ అనగానే 144 ఎస్ బట్ ఇది మన ఆన్సరా నో ఇది మన ఆన్సర్ కాదు రాంగ్ ఎందుకు 144 అనేది వచ్చింది 144 అనేది 3 డిజిట్స్ ఉంది ఇంతకు ముందే చెప్పాం కదా 2 డిజిట్సే ఉండాలని ఇప్పుడు 144లో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే 1 ఇక్కడ క్యారీ చేయండి ఓకే ఎస్ అప్పుడేమవుతుంది 125 44 అవుతుంది ఇది మన ఆన్సర్ ఓకే మీకు 3 డిజిట్స్ వచ్చినప్పుడు 1 డిజిట్ క్యారీ చేసి ఓన్లీ 2 డిజిట్స్ రాయండి రైట్ సైడ్ మనకు 2 డిజిట్సే ఉండాలి డైరెక్ట్గా 2 డిజిట్స్ వస్తే ప్రాబ్లం లేదు 1 డిజిట్ వస్తే 0 పెట్టి 2 డిజిట్స్ ఉండేలాగా చూడండి అదే 3 డిజిట్స్ వస్తే 1 డిజిట్ ఇక్కడ క్యారీ చేసి మిగిలిన 2 డిజిట్స్ అక్కడ ఉండేలాగా చూడండి సో లైక్ దిస్ ఈజీగా చేసుకుంటూ రావచ్చు మీకు స్క్వేర్స్ నేను చెప్పాను కదా మీకు ఎన్ని స్క్వేర్స్ వస్తాయి 25 వస్తాయా అయితే 125 దగ్గర రాయండి 101 102 103 104 106 110 111 125 మీకు 130 వస్తాయా 130 40 వస్తాయా 140 50 వస్తే 140 ఇంక మీకు టెక్నిక్ తెలిసిన తర్వాత మీకు ఎన్ని వస్తాయన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది రైట్ సో ఇవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్ అని మనం తీసుకునే అన్ని కూడా ఇవన్నీ 100 కంటే ఎక్స్ట్రా ఉన్నాయి 100 కంటే ఎక్కువ ఉన్నాయి మరి అదే 100 కంటే తక్కువ ఉంటే అరౌండ్ 100 తీసుకుంటాం మనం అదే 100 కంటే తక్కువ ఉంటే సింపుల్ 100 కంటే తక్కువ ఉంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే మీరు జస్ట్ 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో దానికి ఆపోజిట్లో చేద్దాం ఓకే ఆపోజిట్లో చేస్తే సరిపోతుంది ఐ జస్ట్ షో యూ 100 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలన్నది సే ఫర్ ఎగ్జాంపుల్ 96 స్క్వేర్ అండి 96 స్క్వేర్ కూడా 100కి దగ్గరలోనే ఉంది అగైన్ 100 వేస్ బట్ 100 కంటే తక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది -4 తక్కువ కాబట్టి మైనస్ గుర్తుపెట్టుకోండి అది రాయొద్దు మీకు చెప్పడం కోసం మీకు చూపిస్తున్నాను ఇక్కడ అంతే మీరేం రాయాల్సిన పని లేదు 4 తక్కువ ఉంది ఇప్పుడు ఏం చేస్తారు 100 కంటే ఎక్కువ ఉంటే దాన్ని యాడ్ చేశారు ఇప్పుడు 100 కంటే తక్కువ ఉంది కాబట్టి డిడక్ట్ చేయండి ఒరిజినల్ నెంబర్లోంచి 96 నుంచి 4 తీసేయండి 92 ఫస్ట్ పార్ట్ అవుతుంది మీకు అక్కడ 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు యాడ్ చేశారు ఒరిజినల్ నెంబర్కి అదే ఇప్పుడు 100 కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని డిడక్ట్ చేస్తున్నాం ఒరిజినల్ నెంబర్ నుంచి 92 అయింది సో ఎంత తక్కువ ఉంది 4 తక్కువ ఉంది 4 స్క్వేర్ 16 దట్స్ ఇట్ మీరు ఎంతైతే తీసేశారో దానికి స్క్వేర్ చేయండి ఇంతకుముందు ఏం చేస్తాం మనం 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఎంత ఉందో చూసి దాన్ని ఒరిజినల్ నెంబర్కి యాడ్ చేసి ఎంత యాడ్ చేసామో దానికి స్క్వేర్ తీసుకున్నాం ఇక్కడ ఈ ఒరిజినల్ బేస్ నెంబర్ కంటే ఎంత తక్కువ ఉందో చూసి దాన్ని ఒరిజినల్ నెంబర్ నుంచి తీసేసి ఆ తీసేసిన దానికే స్క్వేర్ చేసాం కన్ఫ్యూజన్ ఏమి లేదు ఓకే సో 9 to 16 ఈజ్ యువర్ ఆన్సర్ ఓకే మళ్ళీ చూడండి 96 అనేది 100 కంటే 4 తక్కువ ఉంది కదా 4 గుర్తుపెట్టుకోండి ఆ 4ని 96 నుంచి తీసేయండి 92 అయింది 4 స్క్వేర్ 16 4 తీసేశారు కాబట్టి 4 స్క్వేర్ చలో 92 స్క్వేర్ 92 స్క్వేర్ అంటే ఏం చేస్తారు 8 తక్కువ ఉంది 8 తీసేయండి 92 నుంచి 8 ఎట్లా తీస్తారు 8 తీయడానికి కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు అంటే మాకు కొంచెం డౌట్ వస్తుంది 8 ఎలా తీయాలి పెన్ తీసుకుని 92 మైనస్ ఏం చేయకండి 8 తీయాలంటే 10 తీసి 2 కలపండి 92 నుంచి 10 తీసేస్తే 82 అవుతుంది 2 కలపండి 84 మీకు ఈజీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటారు తర్వాత 8 తీసేసారుగా 8 స్క్వేర్ 64 ఇది మన ఆన్సర్ ఓకే సో సింపుల్ ఓకే వన్స్ అగైన్ 92 అనేది 8 తక్కువ ఉంది కదా ముందు 8 తీసేయండి 92 మైనస్ 8 84 8 తీసేసారు కదా 8 స్క్వేర్ 64 ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం సో సంథింగ్ లైక్ 86 తీసుకుందాం 86 అనేది ఎంత తక్కువ ఉంది 14 తీసేయండి 86 మైనస్ 14 72 14 స్క్వేర్ 14 తీసేసారు కదా 14 స్క్వేర్ వాట్ ఇస్ 14 స్క్వేర్ 196 బట్ 196 into 196 2 డిజిట్స్ అక్కడ 1 డిజిట్ ఇక్కడ సో ఇక్కడ ఏమైనప్పుడు 73 96 అయింది మన ఆన్సర్ రైట్ సో 86 అనేది 14 తక్కువ ఉంది 14 తీసేయండి ముందు 86 మైనస్ 14 72 14 తీసేస్తారు కాబట్టి 14 స్క్వేర్ 196 బట్ 3 డిజిట్స్ వచ్చాయి కదా 3 డిజిట్స్ రాయకూడదు మనం ఓన్లీ 2 డిజిట్స్ సో 2 డిజిట్స్ అక్కడ రాసి 1 ఇక్కడ క్యారీ చేయండి 73 96 దట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇలా మీరు ఒక 25 వస్తాయి మీరు అనుకుంటే బ్యాక్ వెళ్ళిపోండి 100 మైనస్ 75 దాకా 25 మీకు వస్తాయి అనుకుంటే 75 దాకా ఈజీగా చేసుకుంటూ రావచ్చు కదా సో అరౌండ్ 100 అన్ని కూడా మీరు చేసుకుంటూ వస్తారు ఈజీగా చాలా కంఫర్టబుల్గా చేసుకుంటూ వస్తారు
రైట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తాం, నియర్ 100 ఉన్న వాడికి ఎలా చేయాలో మనకు అర్థమైంది. నియర్ 100 ఉంటే ఈజీగా చేసుకుంటాం. ఒక 25 వస్తాయి అనుకుందాం మీకు. అప్పుడు 125, 100 పైన లోపల ఒక 25 మైనస్ 75, అంటే 75 to 125 కంఫర్టబుల్గా చేస్తారు. మీకు ఒక 25 వస్తాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అరౌండ్ 50 కూడా చూద్దాం. అరౌండ్ 50 ఉంటే ఎలా చేయాలో చూద్దాం. అది చాలా ఈజీ. అరౌండ్ 50 ఉన్నది చాలా ఈజీగా చేయొచ్చు. అరౌండ్ 50 ఉంటే చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 57 ఉంది, 57 స్క్వేర్. ఓకే, దీనికి చూద్దాం 57 స్క్వేర్కి ఎట్లా చేయాలన్నది. ఇంతకుముందు ఇది ఇంతకుముందు 100కి దగ్గరలో ఉంది, ఇప్పుడు 50కి దగ్గరలో ఉంది. గుర్తుపెట్టుకోండి, 100కి దగ్గరలో ఉన్నప్పుడు ఏం చేసాం మనం, ఎక్కువ ఎంత ఉందో ఆ బేస్ కంటే ఎంత ఎక్స్ట్రా ఉందో 100 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందో చూసి దాన్ని ఒరిజినల్ నెంబర్కి యాడ్ చేసాం. బట్ ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే ఇది 50కి దగ్గరలో ఉన్నప్పుడు ఎంత ఎక్స్ట్రా ఉందో ముందు చూడండి 7. బట్ ఆ 7ని ఒరిజినల్ నెంబర్కి యాడ్ చేయకండి, ఎప్పుడు 25కే యాడ్ చేయండి. 50 అరౌండ్లో ఉన్న నంబర్లు మీరు తీసుకుంటే ఎప్పుడు 25కే యాడ్ చేయండి. ఈ 7ని 25కి యాడ్ చేయండి. 25 + 7 32. ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, అండ్ సెకండ్ పార్ట్ మామూలే. 7 ఎక్స్ట్రా ఉంది, 7 స్క్వేర్ 49. ఇది మన ఆన్సర్, 32 49 అగైన్. సో 50కి దగ్గరలో నంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు ఆ నంబర్ 50 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందో చూద్దాం. 7 ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఆ 7ని 50కి దగ్గరలో ఉన్న నంబర్ వేటికైనా సరే ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఎప్పుడు 25కే యాడ్ చేయండి. 25 + 7 32. 7 యాడ్ చేశారు, 7 స్క్వేర్ 49 మామూలే యాజ్ యూజువల్. సరే, ఇంకోటి తీసుకుందాం. సంథింగ్ లైక్ 54. 54 స్క్వేర్ ఉంది. 54 స్క్వేర్ అంటే ఏం చేస్తాం, 4 ఎక్స్ట్రా ఉంది, 25కే యాడ్ చేయాలి. ఇప్పుడు 25 + 4 29. 4 స్క్వేర్ 16. ఇది మీ ఆన్సర్. ఓకే, రైట్. ఇంకోటి తీసుకుందాం. సరే, సంథింగ్ లైక్ 52 అనుకుందాం. 52 స్క్వేర్. 52 స్క్వేర్కి ఎట్లా చేద్దాం, 2 ఎక్స్ట్రా ఉంది, 2 ఎక్స్ట్రా ఉంది. 25 + 2 27. 2 స్క్వేర్ 4. బట్ అది మిస్టేక్ చేయొద్దు. 2 స్క్వేర్ అంటే 4 సింగిల్ డిజిట్ వచ్చింది కదా. బట్ ఆల్వేస్ యూ షుడ్ రైట్ 2 digits. సో డోంట్ ఫర్గెట్ దట్ వన్. 04 27 04 ఇలా. ఓకే, బిగ్గర్ నెంబర్ తీసుకుందాం. లైక్ 63 స్క్వేర్. 63 స్క్వేర్ అంటే 63 స్క్వేర్ ఇస్ 13 మోర్ 50 కంటే. 25కి 13 యాడ్ చేయండి, 38. ఓకే, అది బాగానే ఉంది. 25కి 13 యాడ్ చేసి 38. 13 స్క్వేర్. 13 యాడ్ చేసాం కదా, 13 స్క్వేర్. వాట్ ఇస్ 13 స్క్వేర్, 169. వన్స్ అగైన్ 169 అంటే 3 digits కదా, మనం 2 digits చేయాలి, అది ఎప్పుడు మర్చిపోదు. 1 ఇక్కడ 69. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ 39 69 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్గా లేదు? ఎస్. సో 50కి అరౌండ్గా ఉన్న నంబర్స్ అని చూసాం. ఇవన్నీ కూడా 50 కంటే ఎక్స్ట్రా ఉన్నాయి. మరి 50 కంటే తక్కువ ఉంటే సింపుల్. ఎక్స్ట్రా ఉంటే ఏం చేశారో, తక్కువ ఉంటే సేమ్ థింగ్ మీరు చేసేది, కాకపోతే డిడక్ట్ మైనస్. ఇప్పుడు 25కి యాడ్ చేశారు 50 అరౌండ్ ఉన్నప్పుడు, 50 కంటే ఎక్స్ట్రా ఉన్నప్పుడు. అదే 50 కంటే తక్కువ ఉన్నప్పుడు 25 నుంచి తీసేసేయండి. వెరీ సింపుల్. ఓకే, సంథింగ్ లైక్ 42 స్క్వేర్. 42 స్క్వేర్ ఎట్లా చేస్తాం, రైట్? చూడండి, 42 ఈజ్ హౌ మచ్ లెస్, 8 లెస్. 50 కంటే 15 తీసుకుంటే 8 లెస్. 50 కంటే 8 తక్కువ ఉంది, గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోద్ది అది. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, 25 నుంచి 8 తీసేయాలి, తక్కువ ఉంది కాబట్టి. 25 - 8 17. ఫస్ట్ పార్ట్. అండ్ ఎంత తీసేశారు, బీ కేర్ఫుల్. ఎంత తీసేశారు, 8. 8 స్క్వేర్ 64. సెకండ్ పార్ట్. సింపుల్. ఎంత తీసేశారో దానికి స్క్వేర్ తీసుకోండి. ఇంతకుముందు 25కి యాడ్ చేసాం, ఎంత యాడ్ చేసామో దానికి స్క్వేర్ చేసాం. ఇప్పుడు 25 నుంచి డిడక్ట్ చేస్తున్నాం, ఎంత డిడక్ట్ చేస్తున్నామో దానికి స్క్వేర్ చేయండి. దట్స్ ఇట్. డిడక్ట్ చేసేయండి, అయిపోయింది. మళ్ళీ అగైన్ 8 తీసుకున్నాం కదా, 8 లెస్ ఉంది కదా, 25 - 8 17. 8 స్క్వేర్ 64. ఓకే, లెట్ మీ టేక్ అనదర్ వన్, సంథింగ్ లైక్ 46 స్క్వేర్. 46 స్క్వేర్. 46 స్క్వేర్ ఏమవుతుంది, 4 లెస్ 25 - 4 21. 4 స్క్వేర్ 60. ఓకే, 2116 is the answer. So 46 is 4 less. 25 - 4.
21, 4 square 16. Okay, that's it. 4 తీసేస్తారు కాబట్టి 4 square. Right. So something like ఇంకోటి తీసుకుందాం మనం 38 square. 38 square ఏమవుతుంది? హౌ మచ్ లెస్ 38 అనేది 12 లెస్. 12 తక్కువ ఉంది 50 కంటే. సో 25 మైనస్ 12, 25 మైనస్ 12 13. 12 స్క్వేర్ 12 తీసేస్తారు కాబట్టి 144. 144లో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్ 1 ఇక్కడ క్యారీ చేసి 44 ఇక్కడ రాస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1444 అవుతుంది. సో 38 స్క్వేర్ ఈజ్ 1444. సో సింపుల్, సో సింపుల్. సో 50కి దగ్గరలో ఉంటే ఏం చేయాలి? మీరు చిన్న కన్ఫ్యూజన్ లేకుండా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే తక్కువ ఉంటే ఏం చేసాం, ఎక్కువ ఉంటే ఎంత ఎక్స్ట్రా ఉంది దానికి యాడ్ చేసాం, తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంది దానికి డిడక్ట్ చేసాం. సో సింపుల్, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేయచ్చు. ఓకేనా? రైట్. నా ఇప్పుడు 100కి దగ్గరలో ఉన్న వాటిని చూసాం, 50కి దగ్గరలో ఉన్న వాటిని చూసాం. ఇప్పుడు 200 దగ్గరలో ఉన్న వాటిని చూద్దాం. ఓకే, 200 దగ్గరలో ఉన్న వాటికి చూద్దాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ I take 206 square. 206 స్క్వేర్ చూద్దాం. ఇప్పుడు దేనికి దగ్గరలో ఉంది ఇది? ఇది వచ్చేసి 200కి దగ్గరలో ఉంది. ఓకే, 200 దగ్గరలో ఉంది. 200 దగ్గరలో ఉంటే ఏం చేయాలంటే ముందు సింపుల్, ఎంత ఎక్స్ట్రా ఉంది? 200 కంటే 6. ఆ 6 యాడ్ చేయండి, దానికి 6 యాడ్ చేయండి. 206 ప్లస్ 6 212. 206 ప్లస్ 212 కదా. ఈ 212ని డబుల్ చేయండి. 212 డబుల్ చేయండి. 212 డబుల్ చేస్తే ఏమొస్తుంది? 424 అవుతుంది. ఓకే, డబుల్ చేస్తే 424. తర్వాత 6 మోర్ ఉంది కదా, 6 స్క్వేర్ 36 యాజ్ యూజువల్. ఇది మన ఆన్సర్. ఓకే, ఐ రిపీట్, 200 దగ్గరలో ఉంటే ఏం చేస్తారంటే ముందు సేమ్ 100కి ఏం చేస్తారో అలాగే చేద్దాం. 206 ప్లస్ 6 212. బట్ ఇది 100 దగ్గరగా ఉంటే యాజ్ యూజువల్గా తీసుకున్నాం. బట్ ఇది 200 దగ్గరలో ఉంది కదా, అంటే 100కి డబుల్ కదా 200, కాబట్టి డబుల్ చేయండి దాన్ని. డబుల్ చేస్తే 206కి 6 చెప్తే 212 డబుల్ చేస్తే 424. ఇది వచ్చింది మనకి 212. 206కి 6 కలిపితే 212. దీన్ని డబుల్ చేయాలి. దీన్ని డబుల్ చేస్తే 424. నెక్స్ట్ 6 యాడ్ చేస్తాం కదా, 6 స్క్వేర్ 36 యాజ్ యూజువల్. ఓకే, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సంథింగ్ లైక్ 208 తీసుకుందాం. 208 స్క్వేర్ ఎట్లా చేస్తాం చూడండి. 208 స్క్వేర్కి 208 ఎక్స్ట్రా ఉంది. మైండ్లోకి రావాలి, 8 ఎక్స్ట్రా ఉంది. 208 ప్లస్ 8 216. 208 ప్లస్ 8 216. నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను కానీ మీరు యాక్చువల్గా రాయొద్దు. 216 దీన్ని రాయొద్దు, మీ మైండ్లో పెట్టుకోండి. మీకు చెప్పడం కోసమే రాసి చూపిస్తున్నాను. 216కి డబుల్ చేయండి, 432. అండ్ 8 ఎక్స్ట్రా ఉంది, 8 స్క్వేర్ 64. దట్స్ ఇట్, 432 64 మీ ఆన్సర్. 208 ప్లస్ 8 216 డబుల్ 432. ఓకే, అండ్ 8 స్క్వేర్ 64. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ 203 ఉంది. ఓకే, 203 ఉంది. 203కి స్క్వేర్ చేద్దాం. 203 స్క్వేర్స్ ఇప్పుడు మనం పెన్ లేకుండా ఆన్సర్ డైరెక్ట్ చేయాలి. 203 ప్లస్ 3 206 డబుల్ 412 6 3 స్క్వేర్ 09 412 డబుల్ 9 203 ప్లస్ 3 206 డబుల్ 412 and 3 square 09. Your answer. Any number like this, easily you can make it. Easily you can make out. Clear? సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 200 కంటే తక్కువ ఉంటే, 200 కంటే తక్కువ ఉంటే కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూద్దాం. ఓకే, 196 స్క్వేర్. 196 స్క్వేర్ చూద్దాం. ఈ 196 స్క్వేర్ 200కి దగ్గరలోనే ఉంది, బట్ లెస్ దాన్ 200. సేమ్ మనం 100 కంటే తక్కువ ఉంటే ఏం చేస్తాం అట్లాగే. ఓకే, రైట్. ముందు ఏం చేస్తాం? 196 నుంచి 4 తీసేస్తాం, 192. 4 తీసేసాక 192. దీన్ని డబుల్ చేయాలి, అంతే కదా. ఈ 4 తీసేసాక డబుల్ చేయాలి. 192 డబుల్ చేస్తే 384. దట్స్ ఇట్. తర్వాత 4 తక్కువ ఉంది, 4 స్క్వేర్ 16 384 16 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, వన్స్ అగైన్. సో ఏం చేసాం మనం? 196 200 కంటే తక్కువ ఉంది. సో తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువ దాన్ని తీసేయండి.
196 మైనస్ 4 192 డబుల్ చేయండి 200 దగ్గరగా ఉంది అదే 100 దగ్గర ఉంటే యాజ్ ఇట్ ఈస్ 200 దగ్గర ఉంది డబుల్ చేయండి డబుల్ చేస్తే 384 రైట్ దట్స్ ఇట్ 192ని డబుల్ చేస్తే 384 తర్వాత 4 తక్కువ ఉంది 4 స్క్వేర్ 16 దట్స్ ఇట్ ఓకే లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం 192 let us say 192 square what is 192 square 192 square చూద్దాం ఇప్పుడు ఎంత తక్కువ ఉంది 8 తక్కువ ఉంది 192 8 తక్కువ ఉంది 192 నుంచి 8 తీసేయండి 10 తీసేసి 2 కలపడం చెప్పా కదా 192 నుంచి 10 తీస్తే 182 2 కలిపితే 184 ని డబుల్ చేయండి 184 డబుల్ చేస్తే డబుల్ చేయడం సింపుల్ 180 డబుల్ చేస్తే 360 4 డబుల్ చేస్తే 8 368 and 8 square 64 8 తక్కువ ఉంది కదా 8 square 64 that's it my dear friends okay once again 196 అనేది 4 తక్కువ 182 అనేది 8 తక్కువ ఉంది సో ముందు ఏం చేస్తారు 8 తీసేయండి 192 మైనస్ 8 184 దాన్ని డబుల్ చేయండి 184 డబుల్ చేస్తే 368 8 తీసేసాం కదా 8 స్క్వేర్ ఈజ్ యువర్ ఆన్సర్ ఇలా మీరు దేనికి దగ్గరలో ఉన్నా పర్లేదు ఒకవేళ 300 దగ్గరలో ఉందనుకోండి ఏం చేస్తారు ఇంటూ 3 టైమ్స్ చేయండి ఇప్పుడు మీరు 300 కంటే ఎక్కువ ఉంటేనేమో యాడ్ చేసి దాన్ని 3 టైమ్స్ చేసి ఎక్స్ట్రా ఉన్న దానికి స్క్వేర్ తీసుకోండి అదే 300 కంటే తక్కువ ఉందనుకోండి 300 నుంచి తక్కువ ఉన్నదాన్ని తీసేసి దానికి 3 టైమ్స్ చేసి మళ్ళీ తక్కువ ఉన్నదానికి స్క్వేర్ తీసుకోండి అండ్ సో ఆన్ 400 దగ్గర ఉన్న 500 దగ్గర ఉన్న దేనికైనా సరే ఈజీగా చేయొచ్చు మీరు ప్రాక్టీస్ చేస్తే యూ సేవ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా టైం సేవ్ అవుతుంది అండ్ జస్ట్ లైక్ దట్ సెకండ్స్ పెనక్కర్లేదు సెకండ్స్లోనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అది సో అది మీకు కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఎగ్జామినేషన్ పనికి వచ్చేది మామూలుగా అయితే చిన్న చిన్న స్క్వేర్స్ అయినా మనకు వస్తాయి బట్ మినిమం ఒక 25 స్క్వేర్స్ మీకు వచ్చాయి అంటే మీకు ఎనీథింగ్ 100 తక్కువ అరౌండ్ 100 అరౌండ్ 50 అని మీకు స్పెసిఫిక్గా చెప్పాను ఎందుకంటే మనకి ఎక్కువ ఎగ్జామినేషన్లో 100 నుంచి 125 దాకా చాలా ఎక్కువ కొడుతారు కాబట్టి స్పెసిఫిక్గా 50 కూడా ఇచ్చాను బట్ ఆ తర్వాత నియర్ 200 నియర్ 300 400 ఎనీథింగ్ ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు అండ్ సెకండ్స్ పెన్ అక్కర్లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు అంతా కూడా చూపించాను బట్ యాక్చువల్లీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పెన్ అవసరం లేదు జస్ట్ లైక్ దట్ ఆన్సర్ చేస్తారు అగర్ 109 స్క్వేర్ 109 ప్లస్ 9 118 9 స్క్వేర్ 81 దట్స్ ఇట్ 118 81 అని చెప్తారు మీకు రావాలి 118 స్క్వేర్ 118 ప్లస్ 18 118 ప్లస్ 18 సో 136 18 స్క్వేర్ 324 139 24 దట్స్ ఇట్ పెన్ లేకుండా మీ మైండ్లోకి రావాలి 3 డిజిట్స్ వచ్చింది ఒకటిక్కడ క్యారీ చేస్తాను ఇదంతా ప్రాక్టీస్లో మీకు బాగా అర్థమైపోతుంది సో బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అలాట్ ఇది చాలా బెస్ట్ టెక్నిక్ మీకు ఇది ఎగ్జామినేషన్స్కి ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చేయండి తర్వాత నేను నా నెక్స్ట్ వీడియోలో క్యూబ్స్ ఎట్లా చేయాలో కూడా చెప్తాను మీకు ఓకే బట్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో మీరు ప్రాక్టీస్ బాగా చేసి యాజ్ అ సెడ్ యూ కెన్ సేవ్ యూ కెన్ ఆన్సర్ క్వశ్చన్స్ జస్ట్ సెకండ్స్ వస్తాయి చాలా టైం సేవ్ చేసుకుంటూ ఉంటారు సో వి మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే సో వి అప్లోడ్ మోర్ వీడియోస్ ఫర్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ది వెరీ బెస్ట్